ప్యానల్ అందరికి కూడా 99 ఛానల్ కూడా గుడ్ ఈవినింగ్ తెలుపుకుంటూ బ్రహ్మనాయుడు గారు ఇప్పుడు ఏదైతే ఈ రోజు పీపీపీ మోడల్ అనే విధానం మీద మనం ఈరోజు చర్చిస్తున్నాం. దౌర్భాగ్యం ఏంట్రా అంటే అందులో ఒక పీ ఎత్తేసాం మనం. నిజానికి చెప్పాలంటే అది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద జరుగుతుంది. ఇదేదో భారతదేశంలో కొత్త కాదు, ప్రపంచ దేశాల్లో కూడా కొత్త కాదు. ఎందుకంటే ఈ రోజు మనం ప్రతి అంశాన్ని ఎంత వైడ్ గా థింక్ చేస్తామంటే, మన పిల్లలు ఫారిన్ లో చదువుకోవాలా, మన దగ్గర మంచి టెక్నాలజీ ఉండాలా, మన ఇంట్లో మంచి వస్తువులు ఉండాలా, ఎవ్రీథింగ్ బ్రాండింగ్ ఉండాలా, ప్రపంచ దేశాలతో పోటీ పడాలా, మాటెత్తే గ్లోబలైజేషన్ పదం చెప్పాలా, నా పిల్లలు నా కొడుకులు ఫారిన్ కంట్రీస్ లో ఉద్యోగాలు చేయాలా, అనే టెక్నాలజీ వస్తువు ఏదైతే వస్తుందో ఫారిన్ వస్తువు ఉండాలనుకుంటాం. ఎవ్రీథింగ్ కూడా మన ఇంత మోడర్నైజ్డ్ గా ఈ రోజునటువంటి అప్డేటెడ్ వర్షన్స్ లో మనం మాట్లాడేటప్పుడు దౌర్భాగ్యం ఏంట్రా అంటే ఇంకా కూడా ఇక్కడ చాలా రాజకీయ పార్టీలు అవుట్డేటెడ్ మెటీరియల్ ని తీసుకువచ్చి ప్రజల ముందు పెట్టడమే ఇక్కడ జరిగే పొరపాటు. నేను ఈ రోజు మీ దగ్గర చాలా డేటా చెప్తాను, నాకు ఒక 2 minutes టైం ఇవ్వండి, ఎక్కువ కూడా వద్దు. పీపీపీ విధానం అనేది మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసినటువంటి మోడల్ కాదు. 2011 నుంచే భారతదేశంలో ఈ మోడల్ అనేది ఇంప్లిమెంటేషన్ లో ఉంది. ఫర్ ద కైండ్ ఇన్ఫర్మేషన్, ఇప్పటి వరకు భారతదేశంలో ప్రెసెంట్ భారతదేశంలో 1825 ప్రాజెక్టులు ఈ యొక్క మోడల్ ద్వారా జరుగుతా ఉంది. అక్షరాల దాని ఖర్చు ఎంత అంటే 24,95,95,568 కోట్ల రూపాయలు. అంటే యావరేజ్ గా ఒక రాష్ట్రంలోనూ అటు ఇటుగా 90,000 కోట్ల రూపాయలు పీపీపీ అనే విధానంతో ప్రాజెక్టులు అనేది ఈ రోజు కట్టబడతా ఉంది. వెన్ కమ్స్ టు మెడికల్, ఇదంతా కూడా అన్ని ప్రాజెక్ట్స్ తీసుకున్నట్టయితే, మెడికల్ అనే పదం తీసుకున్నట్టయితే దాదాపు భారతదేశంలో 17 రాష్ట్రాల్లో మెడికల్ కాలేజీలు పీపీపీ విధానంలో కడుతున్నట్టు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కానీ, బీహార్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్, ఈ రాష్ట్రాల్లో మొత్తం కూడా పీపీపీ విధానంలోనే అక్కడ మెడికల్ కాలేజెస్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతా ఉంది. రెండోది, ఇక్కడ మీరు ఇందాక ఒకటి అన్నారు, అది ఏంట్రా అంటే అది పంచుకోవడం, వాళ్ళు పంచుకోవడం, వీళ్ళు పంచుకోవడం కాదు. దీంట్లో ఏంటంటే DBFOT అంటే డిజైన్, బిల్డ్, ఫినాన్స్, ఆపరేట్, ఆ తర్వాత మెయింటెనెన్స్ అనేది కూడా ఈ పీపీ విధానంలో ఎవరెవరో తీసుకోవాలనే దాని కాన్సెప్ట్స్ మీద ఆ విధానం అనేది అక్కడ ఏర్పడి ఉంటుంది. ఇక్కడ రెండోది, ఈ మధ్య కాలంలో తీసుకున్నట్టయితే ఎవరికన్నా మన దేశంలో గుజరాత్ అనేది ఒక మోడల్ లాంటి స్టేట్ గా మనం తీసుకుంటాం. గుజరాత్ లో 2025 జూన్ 15వ తేదీ దాదాపు 9 కాలేజీలు ఈ యొక్క పీపీపీ మోడల్ విధానంలో వాళ్ళు యాక్సెప్ట్ చేసి వాళ్ళు మూవ్ అవడం జరిగింది. అదేలాగా 11 మెడికల్ కాలేజ్ కర్ణాటకలో 2024 అక్టోబర్లో చేయడం జరిగింది. అదేలాగా మహారాష్ట్రలో 2022లో దాదాపు 3 మెడికల్ కాలేజీలు కట్టడం జరిగింది. జార్ఖండ్, చిన్న రాష్ట్రాలు కూడా, కొత్తగా వచ్చిన రాష్ట్రాలు కూడా మెడికల్ కాలేజీలు, అక్కడ కూడా జార్ఖండ్ లో కూడా 6 మెడికల్ కాలేజీలు 2025 జూలై 25 స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ ఏంట్రా అంటే ఇదేదో కొత్తగా ఆంధ్ర రాష్ట్రంలోనే తీసుకువచ్చేసి పీపీపీ మోడల్ పెట్టేస్తున్నట్టు, తద్వారా రాష్ట్ర ప్రజలు లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏదో బయట వచ్చి పడిపోతున్నట్టు, ఏదో ఇబ్బంది పడిపోయినట్టు, మాటెత్తే ఒక 2 పదాలు బడుగు బలహీన వర్గాలు అని మాట్లాడడం, ఇదంతా కూడా ఈ 17 రాష్ట్రాల్లో చేసే వాళ్ళంతా కూడా అక్కడున్నట్టు ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా మీలాగే రోడ్ల మీదకి వచ్చి తిరుగుతా ఉన్నారా? మీలాగే రోడ్ల మీదకి వచ్చి మెడికల్ కాలేజీలు అడ్డుకుంటున్నారా? ఇక్కడ జరిగింది. నేను ఈ ఎగ్జాంపుల్లో ఇలా ఎక్కడన్నా జరిగిందా అని చూసినట్టయితే మనకు ఈ యొక్క రివర్స్ ఒక్క స్టేట్ లో మాత్రం జరిగింది, తమిళనాడులో జరిగింది. తమిళనాడులో ఏం జరిగిందిరా అంటే వాళ్ళు ఇది మాకు పబ్లిక్ ముందు పెట్టండి అని చెప్పినప్పుడు ఆ గవర్నమెంట్ అది చేయలేకపోగా అక్కడ మాత్రం అడ్డుకున్నట్టు పాయింట్ ఉంది. ఇక్కడ 17 రాష్ట్రాలు. ఇంకోటి ఏంటంటే ముందు కిరణ్ గారు చెప్పారు, ప్రపంచంలో కూడా ఈ రోజు కానీ చైనా కానీ, లేకపోతే బ్రెజిల్ కానీ, ఇరాన్ కానీ, యూకే కానీ, సౌత్ ఆఫ్రికా కానీ, ఆస్ట్రేలియా కానీ, అంటే వెల్ డెవలప్డ్ కంట్రీస్ కూడా మెడికల్ ఫీల్డ్ లో కూడా వాళ్ళు పీపీపీ విధానం తీసుకొస్తున్నారు. ఇదేదో పెద్ద క్రైమ్ అయినట్టు, ఇదేదో బడుగు బలహీన వర్గాలు ప్రజలు దోచుకునేస్తున్నట్టు, వైద్యం వారికి దూరం అయిపోతున్నట్టు, ఇదంతా కూడా మీకు మెడికల్ కాలేజ్ రావడం ముఖ్యమా కదా? ఇంత మాట్లాడుతున్నాం కదా బ్రహ్మనాయుడు గారు, ఊర్లో మొత్తం ఒక మున్సిపాలిటీలో ఒక్క హాస్పిటలే కదా ఉంది, ప్రైవేట్ హాస్పిటల్స్ 25 హాస్పిటల్స్ ఉన్నాయి కదా. ఆ రోజు ప్రభుత్వాలకి నేను చెప్పడం మేమా వాళ్ళా కాదు, నిజంగానే రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే మెడికల్ ఎందుకు ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్స్ భయంకరంగా ఎస్టాబ్లిష్ చేయొచ్చు కదా, అప్పుడు ఎందుకు మాట్లాడరు అక్కడ మాత్రం? సో ఈ రోజు పీపీపీ విధానంలో కట్టడం అనేది దాని యొక్క అదేదో పెద్ద తప్పుగానో, అదేదో ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో నష్టం జరగదా? కాదు, నష్టం జరగదా? దాని ద్వారా ఫీజులు పెరుగుతాయి, మేనేజ్మెంట్ కోటా కింద కొన్ని సీట్లు అలొకేట్ చేసే పరిస్థితులు వస్తాయి భవిష్యత్తులో. బ్రహ్మనాయుడు గారు, ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఇస్ ఎ ప్రోస్ అండ్ దెర్ ఇస్ ఎ కాన్స్. డెఫినెట్ గా ఇక్కడ కూడా ఏంటంటే దెర్ ఇస్ ఎ క్రిటిసిజం అనేది, ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా కానీ క్రిటిసిజం అనేది ఉంది. నేను అనడం ఏంటంటే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 17 రాష్ట్రాలు జరిగేటప్పుడు చాలా రాష్ట్రాల్లో సక్సెస్ఫుల్ గా ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ప్రజలకి మంచి వైద్యం అందించేటప్పుడు ఆ ప్రాసెస్ లో ఈ రోజు ఉన్నటువంటి మనకున్నటువంటి ఫైనాన్షియల్ టర్మ్స్ లో ఇబ్బంది పడేటప్పుడు ఆ యొక్క పీపీపీ విధానంలో తీసుకురావడం అనేది అది ఒక పెద్ద హిస్టారికల్ మిస్టేక్ కాదు కదా.
ఇలా తీసుకుంటే అది ఇట్స్ ఎ లీగల్ ఆర్ ఇల్లీగల్? మై క్వశ్చన్ టు వైసీపీ పీపుల్, వెదర్ పీపీపీ మోడల్ ఇస్ లీగల్ ఆర్ ఇల్లీగల్? ఇట్స్ ఎ లీగల్. అంటే దీనివల్ల మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకి అన్యాయం జరిగే పరిస్థితి ఉండదా? ఎందుకుంటుందండి? మధ్య తరగతి వాళ్ళకి ఎందుకుంటుంది? చదువు దూరం అయిపోయే అంశాలు ఏంటి? క్వాలిటీ ఆఫ్ హెల్త్ వస్తుంది, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వస్తుంది, క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ వస్తుంది, ఎవ్రీథింగ్ ద బెస్ట్ వస్తుంది. ఎందుకండి ఇప్పుడు మనమే ఒక జ్వరం వస్తే 2 రోజులు వస్తే మనం ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తామండి. అంటే నేను ఐఎమ్ నాట్ ఎంకరేజింగ్ ప్రైవేట్ హాస్పిటల్. నేనేం చెప్తుంటే క్వాలిటీ అనే వైద్యం ఈ రోజు అందుతుందనే పాయింట్ లో ఎందుకు వెళ్ళకూడదు? అసలు ఎవరు చెప్పారు? అంటే ఇప్పుడు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేస్తే క్వాలిటీ పెరుగుతుందా విద్యలో? బ్రహ్మనాయుడు గారు, ఇది ప్రైవేటీకరణ కాదు. ఎందుకు మీరు ప్రైవేటీకరణ ఇదే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ గా ప్రజల ముందు పెడుతున్నారు. అంటే మరేంటి ప్రైవేటీకరణ కాక మరేంటి? ప్రైవేటీకరణ ఇది పీపీపీ విధానంలో వాళ్ళు కడుతున్నారండి మెడికల్ హాస్పిటల్స్. ఆ మోడల్ మోడల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో కడుతున్నారండి. అది అక్కడ ప్రైవేట్ అంటే ఎక్కడ వస్తుంది? అక్కడ అప్పుడు బ్రహ్మనాయుడు గారు అప్పుడు నేను చెప్పినట్టు 17 రాష్ట్రాలు, గుజరాత్ వీళ్ళంతా కూడా ఉన్నప్పుడు మరి అక్కడ ప్రతిపక్షాలు కూడా ఇలాగే మాట్లాడారా? ఇలాగే ప్రభుత్వం అడ్డుకున్నారా? చూపించండి. గుజరాత్ లో ఏం మాట్లాడో చూపించండి, కర్ణాటకలో ఏం జరిగిందో చూపించండి, లేదంటే వెస్ట్ బెంగాల్ లో చూపించండి. ఎక్కడ కూడా భారతదేశంలో మాట్లాడట్లేదు కదా. అంటే వీళ్ళకి పని పాట లేక ఏం చేయాలో తెలియక రాక. సార్ ఓకే మహేష్ గారు మళ్ళీ మాట్లాడుదురు. సింగళూరు వెంకటేష్ గారు రాజకీయ విశ్లేషకులు, సీనియర్ అడ్వకేట్, హైకోర్టు. వెంకటేష్ గారు గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. సో మీరేమైనా పాల్గొన్నారా ఈరోజు జరిగినటువంటి ప్రైవేటీకరణ ఆపాలి మెడికల్ కాలేజ్ సంబంధించి ప్రతిపక్ష పార్టీ చేస్తున్న ధర్నాలు ఏమైనా? వాస్తవానికి ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పాల్గొనాలని ఉన్నప్పటికీ కూడా కోర్టులో కొంచెం వర్క్ ఉండి ఈ రోజు నాకు వీలు పడలేదు. ఒకవేళ నిజంగా వీలు పడి ఉన్నట్లయితే ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకరించే క్రమంలో అసలు